הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు దీవెనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు శ్రేష్టమైన మరి కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక, పీటర్స్ ఫస్ట్ ఎపిజల్. ఇది క్రీస్తు శకము 60-64 మధ్య రాయబడింది. మరి 5 అధ్యాయాలు, 105 వచనాలు. పీటర్ ఫస్ట్ ఎపిసల్ హ్యాస్ 5 చాప్టర్స్ విత్ 105 వర్సెస్. దీనిలో మరి ఈ యొక్క 5 అధ్యాయాల సారాంశం ఏంటంటే దేవుని కృపలో స్థిరంగా నిలిచియుండుట. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. తర్వాత కష్టకాలంలో దేవుని కృప. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ 5 అధ్యాయాల సారాంశం అర్థమవుతుంది. దేవుని కృపలో స్థిరంగా నిలిచియుండుట నెంబర్ 1. తర్వాత కష్టకాలంలో దేవుని కృప. సరే, ఈ పేతురు గారు ఎవరికి రాశాడు అంటే ఆసియా మైనర్ అంటాం. అంటే ప్రస్తుతం టర్కీగా పిలువబడుతున్న ఆసియా మైనర్లో అంటే ఒక మాట వాడుతుంటాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఎంత అద్భుతమైన మాట అండి. తర్వాత ఇంకో మాట అంటాడు, యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. ఈ 2 సూపర్లేటివ్ వర్డ్స్ అండి. ఈ 2 అంటే ఏంటంటే యూదా సాంప్రదాయంలో జన్మించిన వాళ్ళు రక్షించబడి అలనాడు భయంకరమైన శ్రమల కాలంలో వారి ప్రాణరక్షణ కొరకు వెళ్ళిపోయి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారు ఎక్కడున్నారంటే మరి ఆసియా మైనర్లోని పొంతులో ఉన్నారు. పొంతు, గలతీయ, కప్పదొకియ మొదటి అధ్యాయం 2వ వచనం ఉంటుంది. పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా. కాబట్టి వీళ్ళందరూ కూడా యాత్రికులు అనే మాట వాడతాడు. నిజమేనండి, మన యాత్రికులమే. నిజమైన క్రైస్తవుడు ఈజ్ ఎ పిల్గ్రిమ్, యాత్రికుడే. మన యాత్ర కాలం ముగించాక ఆ స్థిరమైన పరలోకానికి వెళ్తాం. ఈ భావాన్ని చూపిస్తూ వ్రాసిన అద్భుతమైన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ 5 అధ్యాయాల సారాంశాన్ని 3 భాగాలు చేసుకుంటున్నాను. మొదటి అధ్యాయంలో రక్షించబడిన ప్రజలు, ఎ సేవ్డ్ పీపుల్, రక్షించబడిన ప్రజలు మొదటి అధ్యాయము. తర్వాత 2-3 అధ్యాయాలు సాంక్టిఫైడ్ పీపుల్, పరిశుద్ధులుగా మార్చబడిన ప్రజలు. మొదటిదేమో రక్షించబడిన ప్రజలు, రెండవదేమో పరిశుద్ధులుగా మార్చబడిన ప్రజలు. తర్వాత 4-5 అధ్యాయాల్లో చాలా ఆశ్చర్యం ఏంటంటే రక్షించబడిన వారు, పరిశుద్ధులుగా మార్చబడిన వారు. తర్వాత ఏముంటాడంటే శ్రమ పడుతున్న ప్రజలు. ఈ రోజుల్లో అనేక శ్రమలు ఉన్నాయి క్రైస్తవులకు. ఏ దేశంలో ఉన్నా మరి క్రైస్తవులకు శ్రమలే. మన దేశంలో కూడా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. అంచేత ఎప్పుడో క్రీస్తు శకం 60-64 మధ్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా రాయించిన పత్రిక నీకు నాకు సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు స్ఫూర్తిగా రక్షణ తర్వాత పరిశుద్ధత, తర్వాత శ్రమలు. ఎందుకంటే మనము యాత్రికులము, పరదేశము. అద్భుతమైన ఆలోచన. అయితే ఒక మాట చెప్పాలంటే బలహీనమైన సీమోను బలమైన పేతురుగా ప్రభువు మార్చాడు. బలహీనమైన సీమోను బలమైన రాయిలాగా పేతురు అనే మాటను ప్రభు వారు వాడతాడు. మార్కు సువార్త 14లో ఉంది, లూకా సువార్తలో, యోహానులో కూడా ఉంది. కాబట్టి పేతురు మార్పు, ఈ రాయి అనే మాట ప్రభు వారు పెట్టాడు. సరే, ఈ 3 విధాలుగా ఉంది ఈయన పేరు. ఒకటేంటంటే క్రీస్తు ప్రభువుని స్నేహితుడిగా వచ్చాడు. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 41-42లో హీ హాజ్ కమ్ యాజ్ ఎ ఫ్రెండ్. ఆ తర్వాత మార్కు సువార్త వచ్చినప్పటికీ శిష్యుడిగా మార్చబడ్డాడు. అదే మార్కు సువార్తలు వచ్చినప్పటికీ 3వ అధ్యాయంలో అపోస్తలుడిగా, స్నేహితుడిగా వచ్చాడు, శిష్యునిగా మార్చబడ్డాడు, అపోస్తలునిగా, సంఘాలకు ముఖ్య నాయకుడిగా, సార్వత్రిక సంఘాలకు, ఆది అపోస్తల సంఘానికి మూలరాయిగా ఉంటూ ప్రభువారి ప్రబోధాలని ప్రపంచమంతా తీసుకువెళ్ళటానికి అలనాటి సేవకులకు, శిష్యులకు స్ఫూర్తిగా ఉండినవాడు. కాబట్టి అంటే రక్షించబడిన వారు, పరిశుద్ధులు,
శ్రమ పడేవారుగా ఉంటారు. సరే, కీ వర్డ్స్ ఏంటంటే మొదటి అధ్యాయము నేను చదువుతున్నాను, మరి 19. ద కీ వర్డ్స్ ఈజ్ చాప్టర్ 1 verse 19. నేను చదువుతున్నాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఈ మాట అమూల్యమైన మాట వాడతాడండి. అమూల్యమైన ఈ మాట దాదాపుగా 4 సార్లు రాయబడింది. ఇక్కడేమో అమూల్యమైన రక్తం అంటాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు వాడేటంటే ఇది పరిశుద్ధ రక్తము. మన పాత నిబంధనలో కానివ్వండి, మన గ్రంథాల్లో కావని రక్త ప్రోక్షణ ద్వారానే రక్షణ అనే మాట వాడుతూ ఉంటాం. రక్తము చిందించబడకుండా ఎవరు పరిశుద్ధులుగా మార్చబడలేరు. ఇది మన సాంప్రదాయం. కాబట్టి పశువుల రక్తము, గొర్రెల మేకలు కాకుండా పాపరహితుడు, దైవ మానవుడు, ఆ పరాత్పరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ యేసు ప్రభు వారు మానవుడిగా వచ్చి మానవునిగా జన్మించి పరిశుద్ధమైన రక్తం చిందించాడు. కాబట్టి అమూల్యమైన రక్తం అనే మాట వాడుతున్నాడు. తర్వాత ఏమన్నాడంటే మళ్ళా 2:4 అంటాడు, అమూల్యమును సజీవమైన రాయి అనే మాట వాడుతున్నాడు. ఈరోజు ఈ మాట రాయికి ప్రాణం ఉండదు, రాయికి జీవం ఉండదు. అయితే యేసు ప్రభువును నమ్ముకున్న వారు రాయిగా ఉన్నా సరే వాళ్ళు సజీవమైన రాయి అనే మాట వాడతాడు. ఇది అమూల్యమును అని మాట వాడతాడు. తర్వాత ఏమంటాడంటే యేసు ప్రభు వారికి సంబోధిస్తూ 2వ అధ్యాయము 6లో అంటాడు, అమూల్యమునకు మొల రాత్రి అనే మాట వాడతాడు. 7లో అంటాడు, ఆయన అమూల్యమైన వాడు. ఈ 4 మాటలు అద్భుతంగా ఉంటాయి. దీనికి అనుసంధానంగా ఇంకొక మాట వాడతారు. 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, 3:4, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇది కూడా అమూల్యమైన మాటకి సమానంగా ఉంటుంది. సరే, ఒక మాట ఏంటంటే రక్త ప్రోక్షణ అనే మాట గురించి కొంత వివరంలోకి వెళ్దాం. పాత నిబంధన జాగ్రత్తగా చూస్తే నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం అంటే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువారు. సరే, పాత నిబంధనలో ఆదికాండం 4:4లో ఒక వ్యక్తికి రక్త పోషణ కావాల్సి వచ్చింది, గొర్రెపిల్ల కావాల్సి వచ్చింది ఒక వ్యక్తికి. తర్వాత నిర్గమకాండము 12:3లో ఒక కుటుంబానికి రక్త పోషణకు గొర్రెపిల్ల కావాల్సి వచ్చింది. తర్వాత సంఖ్యాకాండం 25లో ఒక జాతికి కావాల్సి వచ్చింది. తర్వాత యోహాను సువార్తలో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంత మంచి మాట అండి. సమస్త లోకమున యోహాను సువార్త 1:29 తర్వాత లోక పాపం. కాబట్టి లోక పాపమునకు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభువు రక్తము మానవాళి విమోచనకు ప్రక్షాళనకు సరిపోయినది. కాబట్టి ఈ 5 అధ్యాయాల సారాంశం ఏంటంటే దీనిలో ఒక ముఖ్యమైన మాట 2 జ్ఞాపకం చేస్తాను మరొకసారి. విశ్వాసంలో నిరీక్షణ, తర్వాత శ్రమల కాలంలో విశ్వాసము ఎలాగ నిరీక్షణగా ఉందో మొదటి భాగంలో, తర్వాత శ్రమల కాలంలో కూడా విశ్వాసమును కాపాడుకునుట. ఒకటి విశ్వాసంలో నిరీక్షణ, రెండవది శ్రమల కాలంలో విశ్వాసమును కాపాడుకునుట. సరే, ఒక 4 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిరీక్షణలో విశ్వాసం, ఈ 5 అధ్యాయాల సారాంశం. రెండవది పరిశుద్ధ జీవితం, మూడవది సత్ప్రవర్తన, నాలుగవది విధేయత, ప్రేమ. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ఏంటంటే యేసు ప్రభు చేత రక్షించబడిన నీవు నేను పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు కొరకు శ్రమపడి యాత్రికులుగా ఉన్న మనము యాత్ర ముగించాక ఆ నిత్య రాజ్యం వెళ్ళటానికి కూడా ఈ 5 అధ్యాయాలు మనకు స్ఫూర్తిగా ఉంటాయి. సరే, ఈ 5 అధ్యాయాలలో మరి ప్రాముఖ్యంగా ఒక 7 విషయాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటంటాడు, మొదటి అధ్యాయం 7లో అంటాడు అగ్ని పరీక్ష అనే మాట వాడుతుంటాడు, అగ్ని పరీక్ష. రెండో మాట అంటాడు క్రీస్తు రక్తం అనే మాట వాడుతున్నాడు. మూడవది సజీవమైన రాయి అంటాడు. తర్వాత అంటాడు క్రీస్తు ప్రభువు తానే. చూడండి, 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. 2వ అధ్యాయంలో 24, రీడింగ్ చాప్టర్ 2 verse 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. తానే. అద్భుతమైన మాట అండి. మానవ జీవితానికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ రక్షణకు ఒక ఆయుపట్లాగా ఉండే ఏంటంటే తానే ఆ యేసు ప్రభువారే తన శరీరమందు తన సిలువలో మరణించడం ద్వారా నీ పాపములు నా పాపములను మ్రాను మీద, సిలువ మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, భౌతిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. కాబట్టి ఇక్కడ ఏంటంటే తానే అనే మాట వాడుతున్నాడు. తర్వాత ఏమన్నాడంటే 5వ చూస్తుంటే సాధువైన నెమ్మదైన ఆత్మ, 5వ పాయింట్. 6వది విశ్వాసం. 7వది దేవుని వాగ్దానాలు. కాబట్టి 7 అంశాల సారాంశంగా. కాబట్టి ఈ పేతురు రాసిన మొదటి పత్రిక ఏంటంటే దేవుని కృపలో స్థిరంగా ఉండవలసి ఉన్నాము. ఇంకొక మాట వాడుతుంటాడు ఏంటంటే చివరిగా 5వ అధ్యాయం అంటాడు, మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులై ఉండక మందకు మాదిరిముగా ఉండుడి. ఈ మాట చెప్పి నీ కుటుంబానికి నువ్వు మాదిరిగా ఉన్నావా? ఆర్ యు ఏ రోల్ మోడల్ ఆఫ్ అవర్ సేవియర్? ఆర్ యు ఏ రెప్లికేషన్ ఆఫ్ అవర్ మాస్టర్? అంటాడు, అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండవలసి ఉన్నాం కదండి. ఇంకా కొత్త నిబంధనలో అద్భుతమైన మాట ఉంటుంది, విశ్వాసులకు మాదిరిగా ఉండంటాడు. నిత్య జీవాన్ని విశ్వసించే వారికి మాదిరిగా ఉండంటాడు. అలాగే పౌలు గారు అంటాడు 1 తిమోతిలో 4:12, మాటలో మాదిరిగా ఉండు, ప్రవర్తనలో మాదిరిగా ఉండు, ప్రేమలో మాదిరిగా ఉండు, విశ్వాసంలో మాదిరిగా ఉండు, పవిత్రతలో మాదిరిగా ఉండు. కాబట్టి సత్కార విషయం మాదిరిగా ఉండాలి. తర్వాత అంటాడు శ్రమానుభవనకు మాదిరిగా ఉండాలి. కాబట్టి ఈ మాట మందకు మాదిరి. నీ కుటుంబానికి నువ్వు మాదిరిగా ఉండు, నీ సంఘానికి నువ్వు మాదిరిగా ఉండు, నీ గ్రామంలో నువ్వు మాదిరిగా ఉండు. నీకు నువ్వు మాదిరిగా ఉంటే యేసు ప్రభు రాజ్యాన్ని ఈ భూలోకంలో మన జీవిత కాలంలోనే విస్తరించబడును గాక. కాబట్టి ఈ శ్రేష్టమైన పుస్తకం అండి ఇది. ఫస్ట్ పీటర్ ఎపిసల్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఎపిసల్. సంఘానికి, విశ్వాసులకు కావలసిన సత్య నిబంధనలు రాయబడ్డాయి. అందుచేత ఏంటంటే ఈ అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రాయి, అమూల్యమైన ప్రభువారు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ప్రభువును అంగీకరించావా? యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తే నువ్వు సజీవమైన రాయిగా ఉంటావు, అంగీకరించకపోతే నిర్జీవమైన రాయిగా ఉంటావు. కాబట్టి ఈ మాట చెప్తున్నా. ఈరోజు ప్రభు మాట వింటున్న నీవు సామాన్యమైన వాడిగా ఉండి సామాన్యంగా జీవిత యాత్ర ముగిస్తే ప్రయోజనం లేదు. సజీవమైన రాయిగా ఉంటూ ఆత్మ సంబంధమైన మందిరంగా నేను కట్టబడదుము గాక. అలాంటి మహాకృప ఆ దేవుడు, ఆ యేసు ప్రభు వారు, ఆ సర్వేశ్వరుడు నీకు నాకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటా. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, అమూల్యమైన మాటలు మీరు మాకు అందించారు తండ్రి. అమూల్యమైన రక్తము, అమూల్యమైన రాయి, అమూల్యమైన దేవానికి వందనాలు తండ్రి. ఈ ప్రభుదిన ముందు ప్రభువా, పేతురు రాసిన మొదటి పత్రికలోని 3 మాటలు మాకు జ్ఞాపకం చేశావు తండ్రి. రక్షించబడిన ప్రజలు, పరిశుద్ధంగా మార్చబడిన ప్రజలు, శ్రమలు పొందుతున్న ప్రజలు ప్రభువా, మా దేశంలో ప్రభువా, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, గ్రామాల్లో క్రైస్తవ ద్వేషం నాయనా ప్రభువా పేటరేగిపోతుంది ప్రభువా. తండ్రి నిష్కారణంగా ప్రభువా సేవకులను కొడుతున్నారు, నిష్కారణంగా ప్రభువా నిందలు వేస్తున్నారు, నిష్కారణంగా ప్రభువా ఆయన రక్తం చిందిస్తున్నారు ప్రభువా. ఇలాంటి నాయన రోజుల్లో తండ్రి నాయన శ్రమ పడుతున్న వారిని ఆదరించుమని ప్రభువా. తండ్రి సజీవమైన రాళ్ళు ఎలాగా మందిరంగా కట్టబడతాయో మేము కూడా ఆత్మ సంబంధం మందిరంగా మార్చబడి నీ సేవలో ముందుకు సాగేవారిగా మా యాత్ర ముగించు వరకు కూడా విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, నిరీక్షణలో తప్పిపోకుండా మాకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని దీవించమని
స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనలను దీవించును గాక.